హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ గురు. అందరికీ నమస్కారం. తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ఎప్పుడు? టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ప్రారంభమైంది. టీఎస్పీఎస్సీ నుంచి వచ్చే నోటిఫికేషన్లు ఏ మంత్లో వస్తాయి? ఎప్పుడెప్పుడు ఏ ఎగ్జాము నోటిఫికేషన్ అనేది వస్తుందో విషయాల గురించి చూద్దాము. జాబ్ క్యాలెండర్ ప్రకటించింది కాబట్టి ప్రభుత్వం ఏ నోటిఫికేషన్ ఏ డేట్‌లో వస్తుందో విషయాన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాము. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. విషయంలోకి వస్తే టీఎస్పీఎస్సీ చైర్మన్, బోర్డు మెంబర్స్ రాజీనామా చేసిర్రు. రాజీనామా చేసిన తర్వాత గవర్నర్ గారు యాక్సెప్ట్ చేసిర్రు. కొత్త చైర్మన్, బోర్డు మెంబర్స్‌ని నామినేటెడ్ విధానంలో కాకుండా ప్రాపర్‌గా ఒక ప్రాసెస్ ప్రకారము చేద్దామని చెప్పి ప్రభుత్వం అనుకొని నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ గారికి, తర్వాత బోర్డు మెంబర్స్‌ను సెలెక్ట్ చేసుకోవడానికి ఒక స్పష్టమైన విధానాన్ని ప్రభుత్వం తీసుకుంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇట్లాంటి నామినేట్ చేయడం వల్ల కోర్టు కేసులు కూడా అయినాయి. హైకోర్టు కూడా వీరికి సరైన ఎలిజిబిలిటీ లేనిది ఇట్లా నియమించని చెప్పి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసింది. దీని అన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం బోర్డు మెంబర్స్ని చైర్మన్ నియామకం చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసి అప్లికేషన్స్కి కాల్ ఫర్ చేసింది. ఈ జనవరి 18వ తారీఖు రోజు అప్లికేషన్ పీరియడ్ అనేది ముగుస్తుంది. ఈలోపు టీఎస్పీఎస్సీ చైర్మన్ను సెలెక్ట్ చేసి, అంటే రాజకీయాలకు అతీతంగా ఎవరైతే ఎఫిషియెంట్గా ఉంటారో, ఎవరైతే టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళని సెలెక్ట్ చేసే పనిలో ప్రభుత్వం ఉంది. సెలెక్ట్ చేసి వాళ్ళ చేత నోటిఫికేషన్కి సంబంధించిన అప్లికేషన్ అనేది చేపించే ప్రయత్నం చేస్తుంది. టీఎస్పీఎస్సీ చైర్మన్గా రిటైర్డ్ ఐపీఎస్, గతంలో డీజీపీ హోదాలో విధులు, ఆయన నియమిస్తే క్రమశిక్షణ ఉంటుందని ప్రభుత్వ భావన. సంప్రదింపులు జరుపుతున్న ఆఫీసర్లు డెడ్ లైన్ లోపు అప్లై చేసుకోవాలని సూచన. వచ్చే వారంలో ఫైనల్ చేసే ఛాన్స్. ఒక సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్లను ప్రభుత్వం నియమిద్దాం అనుకుంటున్న తరుణంలో రిటైర్డ్ డీజీపీ హోదాలో ఎవరైతే వర్క్ చేసిరో వారిని తీసుకొచ్చి, ప్రస్తుతానికి వారి ఏజ్ 61 సంవత్సరాలు ఉంది. 62 సంవత్సరాల వరకు టీఎస్పీఎస్సీ చైర్మన్గా కొనసాగడానికి 62 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఒక 1 ఇయర్ వారి సేవలను వినియోగించుకుందామని చెప్పి ప్రభుత్వం అనుకుంటున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ టీఎస్పీఎస్సీ పైన నిరుద్యోగులందరికీ నమ్మకం పోయింది. అసలు ఎగ్జామ్స్ రాస్తున్నాం కానీ అసలు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, తర్వాత ఎగ్జామ్ ఎంత ట్రాన్స్పరెన్సీగా పెడుతున్న విషయం కూడా ఎవరికి అర్థం కావట్లేదు. కాబట్టి ఒక ఎఫిషియెంట్ ఆఫీసర్ని పెడితే వారు ప్రాపర్గా టీఎస్పీఎస్సీని నిర్వహిస్తున్న ప్రభుత్వం అనుకుంటుంది. దాంతోపాటు ఒక 1 ఇయర్లో 2 లక్షల ఉద్యోగాలు పోలీసు, టీఎస్ఎల్పిఆర్వి ఒకటి తీసేస్తే ఇప్పుడు వచ్చే డిఎస్సిని కూడా టీఎస్పీఎస్సీకి అప్పచెప్పాలని ప్రభుత్వం అనుకుంటుంది. ఫుల్ స్ట్రెంథెన్ చేసి టీఎస్పీఎస్సీని స్టాఫ్ దగ్గర నుండి బోర్డు మెంబర్స్, చైర్మన్ వరకు వీటన్నింటిని స్ట్రెంథెన్ చేసిన తర్వాత నోటిఫికేషన్స్ ఇవ్వాలని ప్రభుత్వం భావించడం తెలుస్తుంది. కాబట్టి ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ని చేద్దామనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. తర్వాత బోర్డు మెంబర్గా మాజీ రిజిస్ట్రార్, జేఎన్టీయూ మాజీ రిజిస్ట్రార్ని కూడా బోర్డు మెంబర్గా పెట్టే అవకాశం ఉన్నట్టు ఈరోజు పత్రికల్లో వచ్చింది. నెక్స్ట్ చూస్తే వచ్చే నెలలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ. కొత్త చైర్మన్ నియామకం తర్వాత రద్దయిన వాయిదా పడిన పరీక్షల షెడ్యూల్ ప్రకటించే అవకాశము. గ్రూప్ 1పై తీసుకునే నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభ్యర్థులు. ఆల్రెడీ కొన్ని ఎగ్జామ్స్ అయిపోయినాయి, 18 వరకు ఎగ్జామ్స్ అయిపోయినాయి, వాటి రిజల్ట్స్ ఇవ్వాలి. తర్వాత గ్రూప్ 2 3 సార్లు పోస్ట్పోన్ అయింది, గ్రూప్ 2 డేట్ అనౌన్స్ చేయాలి. గ్రూప్ 1 2 సార్లు రద్దయింది, గ్రూప్ 1 డేట్ అనౌన్స్ చేయాలి. ముందు నిరుద్యోగులలో ఒక నమ్మకం కలిగించాలి. మేము కరెక్ట్గా ట్రాన్స్పరెన్సీగా పెడతాము, మీరు ఎవరు టెన్షన్ పడకుండా చదువుకోమంటే నిరుద్యోగులు కూడా చదువుకోవడానికి, ఎగ్జామ్స్ రాయడానికి ముందుకు వస్తారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అదే నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 1 రోజు గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని వారు అనౌన్స్ చేశారు. అయితే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఫిబ్రవరి 1కి ఇస్తే ప్రభుత్వం ఆలోచన కూడా జాబ్ క్యాలెండర్ ప్రకారమే పోదాము, అన్ని నోటిఫికేషన్లు ఒకేసారి ఇస్తే నిరుద్యోగులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. నోటిఫికేషన్లు ఇస్తే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి, ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవద్దు, అసలు ఏ జాబ్ పైన ఫోకస్ చేయాలనే విషయం కూడా అర్థం కాకుండా ఉంది. కాబట్టి ప్రాపర్ జాబ్ క్యాలెండర్ని అనౌన్స్ చేస్తే ఎవరికి ఇష్టమైన నోటిఫికేషన్ వాళ్ళు ప్రిపేర్ అవుతారు. దానిపైన ఫుల్ ఫోకస్ పెట్టడానికి అవకాశం ఉంటుంది.
అట్లా కాకుండా వారానికి 2 రోజులకు 3 రోజులకు నోటిఫికేషన్ ఇస్తుంటే ఒక అభ్యర్థికి ఒక 5-6 ఎగ్జామ్లకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఎనీ డిగ్రీ ఎగ్జామ్స్ చాలా ఉన్నాయి కాబట్టి అట్లా ఇచ్చినప్పుడు ఒకటేసారి అన్ని నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా నిరుద్యోగులు బాగా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ప్రభుత్వం ఆలోచించి ఒక జాబ్ క్యాలెండర్ స్పష్టంగా ప్రకటించాలని అనుకుంటుంది. అయితే నిరుద్యోగులకు అనుకూలంగా నోటిఫికేషన్ ఇచ్చే ముందే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారు. ప్రకటించి అందులో ఉన్న ఫస్ట్ నోటిఫికేషన్ ఫిబ్రవరి 1 రిలీజ్ చేయాలని ప్రభుత్వం అనుకున్నట్టు మనకు తెలుస్తుంది. సిచ్యువేషన్ చూస్తే అట్లనే కనిపిస్తుంది. ఈ మంత్ నెక్స్ట్ వీక్ చైర్మన్ బోర్డు మెంబర్స్ను పెట్టే అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత అయిపోయిన ఎగ్జామ్ పైన రిజల్ట్స్ పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏడబ్ల్ఈ, గ్రూప్ 4, తర్వాత టీపీపీఓ ఇట్లాంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది కాబట్టి వాటిపైన ఒక నిర్ణయం తీసుకొని తర్వాత బ్యాలెన్స్ ఏమైతే ఉన్నాయో వాటికి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన వాటిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 2 సార్లు రద్దయిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2022 ఏప్రిల్ 25 రోజు ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్కి 2022 అక్టోబర్ 16 రోజు ఒకసారి ఫస్ట్ టైం ప్రిలిమ్స్ జరిగింది. 2011 తర్వాత వచ్చిన నోటిఫికేషన్ 2022లో వచ్చింది. 11 సంవత్సరాల తర్వాత ఫస్ట్ ప్రిలిమ్స్ అక్టోబర్ 16, 2022 జరిగితే దాన్ని పేపర్ లీకేజ్ అని చెప్పి రద్దు చేసిన జరిగింది. తర్వాత పేపర్ లీకేజ్ తర్వాత 2023 జూన్ 11 రోజు సెకండ్ టైం గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించారు. అది బయోమెట్రిక్ సరిగ్గా లేదని చెప్పి రద్దు చేశారు. ఇది 3.0 గ్రూప్ 1 ప్రిలిమ్స్ 3.0. ఇప్పుడు మళ్ళీ రాయడానికి అభ్యర్థులు ప్రిపేర్ అవ్వాల్సి ఉంది. దాంతోపాటు గ్రూప్ 2 3 సార్లు పోస్ట్ పోన్ అయింది. గ్రూప్ 2 పైన ఇంకా క్లారిటీ లేదు కాబట్టి వీటన్నిటిపైన నిర్ణయం తీసుకుంటే నిరుద్యోగులకు కూడా ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది బోర్డు పైన. ఇక్కడ ఇచ్చారు 11 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎగ్జామ్ నిర్వహించలేకపోయింది. అదే మన పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ 4 గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చింది సక్సెస్ఫుల్గా. ఒక టైం బౌండ్ 8 నెలల టైం బౌండ్తోనే ఒక గ్రూప్ 1 ప్రిలిమ్స్ గ్రూప్ 1 ప్రాసెస్ మొత్తం నోటిఫికేషన్ నుండి వాళ్ళ జాయినింగ్ వరకు కంప్లీట్ చేసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఇప్పటికైనా వచ్చే కొత్త బోర్డు అయినా కానీ ఒక టైం బౌండ్ పెట్టుకొని జాబ్స్ అని ఫిల్ చేస్తే బాగుంటుందని చెప్పి నిరుద్యోగులు అందరూ అనుకుంటున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ గురించి చూద్దాము. జాబ్ క్యాలెండర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్ల ముందు ప్రకటించిన జాబ్ క్యాలెండర్ చూస్తే గ్రూప్ 1 సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 1, 2024 రోజు ఇస్తామని చెప్పి వీరు ప్రకటించారు. దీని ప్రకారమే వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గ్రూప్ 2 నియామకాలను 2 ఫేజ్లో చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ఒకటి ఫస్ట్ ఫేజ్లో ఏప్రిల్ 1, 2024 ఫస్ట్ ఫేజు, డిసెంబర్ 15, 2024 సెకండ్ ఫేజు. అయితే ఏప్రిల్లో ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి ఇది కొంచెం లేట్ అయ్యే అవకాశము, లేకపోతే అనుకుంటే ఇప్పుడే ముందే గ్రూప్ 2 కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఎలక్షన్ కోడ్ అంటే మళ్ళీ మే వరకు టైం అనేది వెళ్ళిపోతుంది కాబట్టి ముందే ఫిబ్రవరిలోనే ఇచ్చేసి గ్రూప్ 1 ప్రిలిమ్స్కి గ్రూప్ 2కి మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. గ్రూప్ 3 నియామకాలు జూన్ 6, 2024 ఇవ్వాలని ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజు డిసెంబర్ 12కి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఇచ్చింది నోటిఫికేషన్. గ్రూప్ 3 నోటిఫికేషన్ గురించి ప్రభుత్వం ఎలక్షన్ల ముందు అనౌన్స్ చేసింది. గ్రూప్ 4 నోటిఫికేషన్ కూడా 2 ఫేజ్లలో ఉన్నాయి, ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని చెప్పి. తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఏడబ్ల్యూలు, ఏఈ నోటిఫికేషన్ మే 1st వీక్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఎలక్షన్ల ముందు జాబ్ క్యాలెండర్లో అనౌన్స్ చేసింది. అగ్రికల్చర్ ఆఫీసర్లు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్సు, తర్వాత చాలా టెక్నికల్ పోస్టులు కూడా ఉన్నాయి ఇందులో, అవి కూడా 2 ఫేజ్లలో ఇస్తామని చెప్పి ప్రకటించారు. ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్, ఎక్సైజ్ కానిస్టేబుల్, పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మార్చ్ 1st ఇస్తామని చెప్పి అనౌన్స్ చేసింది. జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు కూడా 2 ఫేజ్లలో నోటిఫికేషన్లు ఇస్తామని అనౌన్స్ చేసింది. ఉపాధ్యాయుల సంబంధించింది కూడా, గురుకులాలకు సంబంధించింది కూడా 2 ఫేజ్లలో ఉంది నోటిఫికేషన్స్. స్టాఫ్ నర్సు కూడా 2 ఫేజ్లలో ఉన్నాయి. ప్రజా ఆరోగ్య శాఖకు సంబంధించింది ఫస్ట్ ఫేజ్ సింగిల్ ఫేజ్లోనే ఉంది. అది ఫేజ్ 1
జూన్ 1కి ఇస్తామని అనౌన్స్ చేసింది. తర్వాత విఆర్ఓ, విఆర్ఏ, జీపీ స్థాయి పోస్టులన్నీ, మండల స్థాయి సాంకేతిక సిబ్బంది అన్నీ కలిపి జూన్ 1కి ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల కంటే ముందు ఇచ్చిన జాబ్ క్యాలెండర్లో ప్రకటించడం జరిగింది. అభ్యర్థులు వీటిని చూసుకొని కొంచెం ఒక 15-20 రోజులైనా అటు ఇటు అయినా కానీ నోటిఫికేషన్స్ ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా భారీ స్థాయిలోనే వచ్చే అవకాశం ఉంది. 2 లక్షల ఉద్యోగాలు కాబట్టి భారీ స్థాయిలోనే పోస్టులు కూడా ఇచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు హారిజాంటల్ ఇంప్లిమెంట్ చేస్తామని ప్రభుత్వం కూడా అనుకుంటుంది కాబట్టి అభ్యర్థులు ప్రిపరేషన్ ప్రారంభించాలని చెప్పి సూచిస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.